మామూలు దెబ్బ కాదు ఇదైతే. ఏందమ్మా వాడు అతికే క్వాంటిటీ అయితే అతికే అతకనట్టు ఇచ్చిండు. సర్లే నచ్చదు కొంచెం తినడం వేస్తున్నాను అడిగితే అంతే. ఇంకా డబ్బులు వేస్ట్ అయిపోతుంది అని తినడమే తప్ప. రియాలిటీ చెక్ సిరీస్ పార్ట్ 1 వెంపరాజు గారి బిర్యానీ. ఇన్స్టాగ్రామ్ లో వస్తావా తిందాం అనే పేజ్ లో ఈ వీడియో చూసా. కారం కలిపిన అన్నంలా కనిపిస్తుంది కానీ ఎర్ర పలావ్కి డిమాండ్ చాలా ఎక్కువ. స్పైస్ ఫ్లేవర్ కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రైస్. చూడడానికి హెవీగా స్పైసీగా కనిపించినా కూడా తిన్నాక కడుపు టైట్ గా అనిపించదు బికాస్ ఆఫ్ ద చిట్టుముత్యాలు రైస్. రాబాబు ఈ బాబు బిర్యానీ తిని బోర్ కొడుతుంటే రాజుల బిర్యానీ ట్రై చేయండి. అదే వెంపరాజు గారి బిర్యానీ. స్పైసు ఫ్లేవరు అని ఫుల్ హైప్ ఇచ్చారు ఈ బిర్యానీకి. కానీ సేమ్ వీడియో కామెంట్స్ లో చాలా మంది ఆడియన్స్ ఫుడ్ బాగాలేదని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. క్రియేటర్ నుంచి పెద్దగా రిప్లై కూడా లేదు ఆ కామెంట్స్ కి. ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ ఎవరిది? ఇన్ఫ్లుయెన్సర్ దా లేదా ఆడియన్స్ దా? సో ఈ బిర్యానీ ట్రై చేసి నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వెంపరాజు గారి బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయా. ఇది కేపీహెచ్పి డిమార్ట్ దగ్గర బ్రాంచ్. మెనూ కార్డ్ లో రేట్స్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. సరే టేస్ట్ చేసి వర్తా కాదా డిసైడ్ చేద్దామని ఒక చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ అండ్ చికెన్ జాయింట్ బిర్యానీ చెప్పాం. 2 minutes లో బిర్యానీ సర్వ్ చేసేసారు. కానీ ఫుడ్ చల్లగా ఉంది, కనీసం వామ్ గా కూడా లేదు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు నచ్చలేదు నాకు. ఆయిల్ ఎక్కువ ఉంది అండ్ చప్పగా ఉంది బిర్యానీ. బిల్ అయితే 530 రూపీస్ అయింది. నేను పెట్టిన మనీకి 10% కూడా న్యాయం జరిగింది అనిపించలేదు. అండ్ గూగుల్ రివ్యూస్ కూడా యావరేజ్ గానే ఉన్నాయి. మరి వస్తావా తిందాం పేజ్ వాళ్ళు ఎందుకు ఇంత హైప్ ఇచ్చారో తెలియట్లేదు. ఫైనల్ కన్క్లూజన్, ఈ ఫుడ్ స్పాట్ విషయంలో వస్తావా తిందాం పేజ్ అయితే మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనిపిస్తుంది. ఆడియన్స్ కామెంట్సే కరెక్ట్ గా ఉన్నాయి ఈ ఫుడ్ స్పాట్ విషయంలో. అండ్ నా గూగుల్ రివ్యూ రేటింగ్ అయితే 1 స్టార్ ఇస్తున్నా. మీరు నాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి ఫుడ్ స్పాట్స్ కి వెళ్ళి బలైన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తున్నాయి. మీ వాల్యుబుల్ మనీ అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే పేజ్ ని ఫాలో చేసుకోండి.